ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామంలో మీ నివాస స్థలమైన తేజో మహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకిచ్చిన నూతన దినాన్ని బట్టి నూతన ఆయుష్, నూతన కృపను బట్టి స్తోత్రాలు. ప్రతిదినం మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. సజీవులు కదా మిమ్మల్ని స్తుతించేది, ఆరాధించేది. అట్టి వారిలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే స్తోత్రాలు. ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మా అనుదిన జీవాహారమైన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతారమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు, నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, శీలలు కొట్టిరి. ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, శీలలు కొట్టిరి. ప్రభు రక్తము అంతయును నీ కొరకై కాచెనుగా. ప్రభు రక్తము అంతయును నీ కొరకై కాచెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. నీవు పాపములోనే ఎంతకాలము జీవించుచుందువు, నీవు పాపములోనే ఎంతకాలము జీవించుచుందువు. నీ పాపములన్నీయును మరణమునకు నడుపునుగా. నీ పాపములన్నీయును మరణమునకు నడుపునుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము 2వ రాజులు గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా అనేటువంటి రాజునకు మరణకరమైన జబ్బు వచ్చినప్పుడు అతను మరణించడానికి సమీపంలో ఉన్నప్పుడు
దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి నేను నిన్ను బాగు చేస్తాను అని ఆయన ఆయుష్ని 15 సంవత్సరాలు దేవుడు పొడిగించాడు. బాగు చేసే దేవుడు. రోగంతో ఉన్న వారిని, చెడిపోయిన వారిని, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. సాతానుడు మనుషులను పాడు చేస్తున్నాడు. కుటుంబములను, వ్యక్తులను, యవనస్తులను, పిల్లలను అందరినీ కూడా వాడు పాడు చేశాడు. పాడైపోయింది లోకమంతా కూడా. ఈ పాడైపోయినటువంటి ఈ లోకాన్ని బాగు చేయటానికి దేవాది దేవుడు యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని బాగు చేస్తారు. దేవుడు నిన్ను బాగు చేయాలంటే నువ్వేం చేయాలి? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఎటువంటి వారినైనా బాగు చేయాలి అంటే, నువ్వు బాగుపడాలంటే మనం ఏమి చేయాలి అంటే, మొదటిగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మనం యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, దేవుని దగ్గరికి రావాలి. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వచ్చిన వారిని స్వస్థపరుస్తాడు, వచ్చిన వారిని బాగు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు తప్పు తెలుసుకొని మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడని తీర్మానం తీసుకున్నారు. ఈరోజు నువ్వు ఎవరైనా సరే నీ జీవితం పాడైపోయిందని, బాగు చేసేవారు ఎవరు లేరని అనుకోవద్దు. దేవుని దగ్గరికి వస్తే ఆయన ఎలాంటి జీవితం అయినా, ఎలాంటి సమస్యనైనా ఆయన బాగు చేస్తారు, పరిష్కరిస్తారు. కాబట్టి దేవుడు బాగు చేసేవాడు. ఆయన దగ్గరికి వస్తే చాలు, నువ్వేమీ ఇవ్వక్కర్లేదు దేవుడికి. నీ కానుకలు, నీ బలులు, నీ నైవేద్యములు దేవుడు తీసుకోడు. నీవు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను పాపినని పశ్చాత్తాపడితే ఆయన నిన్ను బాగు చేస్తాడు. రెండవదిగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు మనలను బాగు చేయాలి అంటే మనం ఏం చేయాలి? మనం చూస్తే 12వ అధ్యాయం 11వ వచనం సంఖ్యాకాండం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖమును మీద వేసినలా ఆమె 7 దినములు సిగ్గుపడిన కదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. ఆ విధంగా మిరియాము అనేటువంటి మరొక స్త్రీని మోషేకి దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు కుష్ఠరోగం వచ్చింది. మరి మోషే తన సహోదరి కొరకు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. దేవుడు ఆమెను బాగు చేశాడు, కుష్ఠరోగం పోయింది. కాబట్టి దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు. ప్రార్థనలో స్వస్థ ఉంది, ప్రార్థనలో బాగుపడతారు. కాబట్టి ప్రార్థన మన పరిస్థితుల్ని బాగు చేస్తుంది. ప్రార్థన రోగులను స్వస్థపరుస్తుంది. కాబట్టి నీ విశ్వాసంతో చేసిన ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. మూడవదిగా నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనములో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. దేవుని వాక్యము ద్వారా
మనము స్వస్థత పడతాం. దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆ వాక్యము వారిని స్వస్థపరిచేది. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనలను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. కాబట్టి దేవుడు మనలను బాగు చేయాలి అంటే మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గర ప్రార్థన చేయాలి, ఆయన వాక్యమును చదువుకోవాలి, ఆయన వాక్యమును వినాలి. అప్పుడు మనం బాగుపడతాం. కనుక దేవుడు బాగు చేసే దేవుడు. నీ పరిస్థితి ఎలాంటిదైనా దేవుని దగ్గరికి వస్తే బాగు చేస్తాడు. కాబట్టి రండి, దేవుని దగ్గరికి, ప్రభు సహాయం చేస్తాడు. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని బాగు చేయడానికి లోకానికి వచ్చారు. పాడిపోయిన చెడిపోయిన మమ్మల్ని మీ దగ్గరకు వస్తే ఆయన ప్రార్థన చేస్తే మొరపెట్టుకుంటే నువ్వు బాగు చేస్తావు. ఆ విధంగా ఎంతోమంది పాడైపోయారు, కుటుంబాలు, వ్యక్తులు. ఆయన మరి బాగు చేయండి, నువ్వు సమస్తం బాగు చేసేవాడు. జ్ఞాపం చేసుకోవాలి మా దేశము, రాష్ట్రం, అధికారులు అందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. రోగులను స్వస్థపరచండి. దూరదేశంలో ఉన్న వాళ్ళని, చదువుకుంటున్న వారిని, హాస్టల్లో ఉన్న వారిని జ్ఞాపం చేసుకోండి. ఆయా సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న వారిని, అలాగే వర్షాలు, వరదల వల్ల ఎంతోమంది ఇబ్బందులు ఉన్నారు. ఈ వరద ప్రాంతాల్లో అందరినీ కాపాడు. నిశ్చితమైతే వరద తగ్గించండి. ఎంతో నష్టం కూడా అవుతుంది, సహాయం చేయండి. ఈ విధంగా అన్ని విషయాల్లో మీ సహాయం కోరుకుంటూ ఈరోజంతా సహాయపడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈరోజంతా మనకి తోడైండి కాపాడును గాక. ఆమేన్.